పుష్ప 2 పుష్ప 2 ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అయితే ఊర్రా మాస్ నెక్స్ట్ లెవెల్ ట్రైలర్ అయితే. ఆ ట్రైలర్ నాకైతే బాగా నచ్చింది, అద్దరిపోయింది. అస్సలు ఏం ప్లాన్ చేసినాడో తెలియదు సుకుమార్, ఏం ప్లాన్ చేశాడో తెలియదు కానీ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసినాడు ట్రైలర్లో అయితే. జగపత్ బాబు కానీ అంటే తను స్మగ్లింగ్ ఎలా చేసేటి, తను పెళ్ళైన తర్వాత ఏం జరగబోతుంది అని ఏమో చాలా ఎక్స్పెక్టింగ్గా ఉన్నారు. చాలా పుష్ప 2 ట్రైలర్ చూస్తే మాత్రం వేరే లెవెల్గా ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్గా ఉంది. ఊర్రా మాసు ఎంట్రీ అయితే హైలైట్గా ఉంది. ఫస్ట్ 20 మినిట్స్ 10-20 మినిట్స్ మనకు పుష్ప కనపడదు, మళ్ళీ ట్రైలర్లో కార్లో దిగాము. చాలా 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 బాగుంది. ట్విస్ట్లు అయితే అదిరిపోయినాయి. ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఫ్రేమ్ అయితే అదిరిపోయింది. వేరే లెవెల్ అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పీ అయితే ఇంచి పడేసినాడు అనిపించింది. సుకుమార్ మార్క్ టేకింగ్ అయితే చాలా బాగుంది. ఆ స్మోక్ చేసే సీన్ కానీ హైలైట్. ఇంకా 2-3 గెటప్లు, దీంట్లో 2-3 క్యారెక్టర్ గెటప్లు కనిపిస్తాయి. అల్లు అర్జున్ దాంట్లో అయ్యప్ప సామాన్ వేసుకొని ఏదో జస్ట్ మాల వేసుకొని ఉంటాడు. పార్టీ అంటే షెకావత్ వచ్చే చాలా ఎలివేషన్స్గా ఉన్నాయి సినిమా ట్రైలర్లో చూస్తే. జాతర ఎపిసోడ్లో 2-3 జాతర ఎపిసోడ్ ఒక 2 సీన్లు చూపించినాడు. ఆట 2 సీన్లు ఉన్నాయి అంతే. జాతర ఎపిసోడ్గా హైలైట్గా ఉండబోతుంది అనిపిస్తుంది. జాతర ఎపిసోడ్ మనం చూసాం, ఫస్ట్ టీజర్లో చూసాం కదా, జాతర ఎపిసోడ్ మాత్రమే. అదే దాని కొంచెం వేరే లెవెల్ ఉన్నట్టుంది జాతర ఎపిసోడ్ అయితే. ఇంకా దీంట్లో సాంగ్స్ 2 సాంగ్స్ రిలీజ్ చేసినాడు. ఇంకా జాతర ఎపిసోడ్ సాంగ్ కూడా రిలీజ్ చేయాలా. స్మగ్లింగ్ అది గంధం చెక్కలో ఎర్రచందనం స్మగ్లింగ్ది 2-3 ఫైట్లాగా పార్ట్ 1లో మనం చూసాం కదా, జంప్ చేసే సీన్ ఒకటి ఉంది. అలాంటి సీన్ పార్ట్ 2లో పెట్టినట్టున్నాడు. హైలైట్గా ఉండబోతుంది సీన్ అయితే. ఇంకా కార్లో కూర్చొని డైలాగ్ పెట్టాడు, హైదరాబాద్ డైలాగ్ అయితే. దీంట్లో కొత్త మాఫియా డాన్ లాగా కొన్ని గ్యాంగ్స్టర్స్ లాగా ఉన్నారు కొంతమంది. అది ఇంకా భారీగా ఉంటుంది అనిపిస్తుంది. ఏదో సుకుమార్ గట్టిగా ప్లాన్ చేసినాడు అనిపించింది నాకైతే. నాకు బాక్స్ ఆఫీస్ బద్దలు అనిపిస్తుంది. ఈ సినిమా సీరియల్ కాంటర్ సాంగ్ చేయబోతుంది అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్ఫర్మ్ చేసినారు. దీంట్లో ఒక సీన్ స్టెప్ అంటే ఒక సీన్ ఉంటుంది. పుష్పరాజు తను ఫస్ట్ నుంచి తను చిన్నప్పుడు ఎక్కడి నుంచి మొదలుపెట్టినాడో తను పెద్ద అయ్యాక ఒక గన్ను కొంటానని పాటలో చెప్పినాడు. ఈరోజు ఇది వచ్చిన తుపాకీ రేపు పెద్ద తుపాకీ దాకా అండిపోతుంది అనేసి ఒక సీన్ ఉంటుంది దాని పార్ట్ 1లో. అలాగే సేమ్ మన కనిపెట్టిన పోస్టర్ రిలీజ్ చేసిన చాలా బాగుంది. ఇంకా దీంట్లో షెకావత్ ఇది మధ్య వార్ సీన్ ఒకటి ఉంటుంది. పుష్ప అంటే ఫ్లోర్ అనుకుంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్న డైలాగ్ ఉంటుంది. అది పోతే లాస్ట్ ఒక్కసారిగా నాకు గూస్ బంప్స్ వచ్చినాయి మనకైతే. ఆ ఎపిసోడ్ సూపర్గా ఉండబోతుంది అనిపిస్తుంది. షెకావత్ ఈ పుష్పరాజు ఇది భారీగా ఉండబోతుంది అనిపిస్తుంది. తగ్గేదిలే అనే 2-3 సీన్లో చూపిస్తున్నారు. ఒకటి అమ్మవారి సీన్ లాగా అడిషనల్ 5 రిలీజ్ అవబోతుంది. చూసేయండి. థ్యాంక్ యూ గైస్. లైక్